మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇది చాలా సున్నితమైన విషయం అమ్మా. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయమే, మాట్లాడే మాట అన్నీ నేరుగా నీ భవిష్యత్తు మీదే ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, నీ కాపురానికి ఏదైనా సమస్య వస్తే మీ మామయ్య కూడా తట్టుకోలేడు. మీ ఇద్దరికి పెళ్ళైతే మంచి జంటగా మారతారని మొదట నమ్మింది ఆకాశే. సూర్య ఆకాష్కి ప్రాణ స్నేహితుడు. అతని మీద ఎంత అభిమానం ఉందో అంతకు మించిన నమ్మకం ఉంది. ఇలాంటి సమయంలో నీ అనుమానాలు బయటపడితే. అనుమానాలు కాదు, నిజాలు. నిజాలు అని నువ్వంటున్నావు. అర్థం లేని అనుమానాలని మీ మామయ్య కొట్టిపారేస్తే అప్పుడు ఏమవుతుందో ఆలోచించావా? అందుకని చీము నెత్తురు లేని దానిలాగా నన్ను అక్కడ పడుండమంటావా? చిచ్చే, నువ్వు చా అన్నా చీ అన్నా తప్పదమ్మా. బంధాన్ని తెంచుకోవాలనుకున్నా, కాపురాన్ని కూల్చుకోవాలనుకుంటున్నా క్షణం కూడా పట్టదు. కానీ నిలబెట్టుకోవాలంటే ఎంతో సహనం, ఓర్పు కావాలి. ఒక్క మాట చెప్పు, నీ కోపం అల్లుడి మీద, సంధ్య మీద? ఆవిడ గారి మీదే. అలాంటప్పుడు మీ ఆయన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించాలే కానీ దూరం చేసుకుంటే ప్రయోజనం ఏముంది? అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు. ఆ మహాతల్లి ఈ ఇంట్లో ఉండగా నేను ఆయనతో కాపురం చెయ్యలేను అంతే. ఇలా మొండిగా మాట్లాడొద్దని చెప్తున్నాను. అత్తగారు ఊరు నుండి వచ్చినా కూడా కూతురికి నచ్చ చెప్పలేదని అల్లుడిగారు తప్పుగా నన్నే అనుకుంటారు. అది నాకు అవమానమే కదా. నా మాట విని అల్లుడిగారి దగ్గరికి వెళ్ళు. చూడు కావేరి, మనసులో కోపం ఉన్నా బయటపడకూడదు. సరి అయిన సమయం వచ్చేదాకా ఆవేశపడకూడదు. వెళ్ళు కావేరి, నా మాట విను. అంత పెద్ద గొడవ జరిగింది. నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడవు అనుకున్నాను. పర్లేదే, రూమ్లోకి వచ్చా. ఏ, నేను రావడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని నేనెందుకు అంటాను? నువ్వు ఇలా రావటం ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తున్నాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయాలు ఈ ఇంట్లో చాలానే జరుగుతున్నాయి. అవును, మీ అమ్మగారు సడన్గా వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు వచ్చారు? ఏ, రాకూడదా? రావచ్చు, కానీ ఎవరో చెప్పినట్టు ఇంత సడన్గా ఎందుకు వచ్చారు అని. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేనే మా అమ్మకి ఫోన్ చేసి రమ్మన్నానా? ఆ మాట నేననలేదే. అనకపోయినా అర్థం అదే కదా. ఎందుకు కావేరి, ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా తప్పుగా అర్థం చేసుకుంటావు? అవును మరి, నేనొక పల్లెటూరు మొద్దుని. మీలాగా ముందు తీయగా మాట్లాడడం, వెనక గోతులు తీయడం నాకు చేత కాదు కదా. గోతులు తీయడం ఏంటి? బుద్ధి లేకుండా మాట్లాడుకో. నేను మీ గురించి అనలేదులేండి, మామూలుగా చెప్పాను అంతే. రుచి పచ్చి లేని కూర కంచంలో దండగా, పులుకు పలుకు లేని మొగుడు మంచంలో దండగా అని. కావేరి, ఇప్పుడేంటి నీ సమస్య? మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? అంతేలేండి, ప్రతిదీ మీకు అలాగే ఉంటుంది. భరిస్తున్న నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటని. ఏంటి ఏంటి నీకు తెలిసేది? ఏంటా? మనసు లేని మొగుడు పక్కన పడుకుంటే ఎంత కంపరంగా ఉంటుందో నాకు తెలుసు. నిన్ను గదిలోకి రమ్మని నేనేం బ్రతిమాలలేదు. అవునవును, నన్నెందుకు బ్రతిమలాడతారు? మీకు నాతో అవసరం ఉంటేనే కదా అన్ని అవసరాలు అక్కడే తీరిపోతున్నాయి కదా. చండాలంగా మాట్లాడుకో. నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తారు? చంపేస్తారా? చంపండి, పీడ వదిలిపోతుంది, మీకు అడ్డు తొలగిపోతుంది, రోజు నాకు నరకం తప్పుతుంది. చిచి, అసలు వాడదానివేనా? అయ్యో రామ, నేనెందుకు ఆడదాన్నవుతాను? నాలో అందం లేదు, ఆడతనం లేదు, ఆకర్షణ ఏదీ లేదు.
మీ కంటికన్నీ ఆవిడ గారిలోనే కనిపిస్తాయి కదా. నోరు మూస్తావా? కుక్కతో ఒక వంకరని నీలాంటి అనుమాన పిశాచికి ఎంత చెప్పినా వేస్టే. అవునవును, నా బుద్ధి కుక్కతోకే. నేను పిశాచిని, దయ్యాన్ని, భూతాన్నే. అందుకే కదా నా ఫోటోకి బదులు మీ పర్సులో ఇప్పటికీ ఆవిడ గారి ఫోటోనే పెట్టుకొని తిరుగుతున్నారు. కావేరి, ఇంకాపు. అరవడం కాదు, నిజం చెప్పండి. మీ పర్సులో ఇంకా ఆవిడ గారి ఫోటో ఉందంటే మీ మనసులో ఉన్నట్టే కదా. కాదు, సంధ్య ఫోటో చాలా రోజుల నుంచి నా పర్సులోనే ఉంది. ఆ ఫోటో ఉందన్న విషయం కూడా నాకు గుర్తులేదు. అందుకే తీయడం మర్చిపోయాను అంతే తప్ప నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. చూడు, సంధ్యని కేవలం ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నాను. నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అవునవును, ఫ్రెండు, మహా గొప్ప ఫ్రెండు. ఆ ఫ్రెండ్ కోసం మీరు ఆపసోపాలు పడిపోవడం, ఆవిడికి కడుపైతే మీరు కంగారు పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోతే మీరు పట్టుకోవడం, అడగకుండానే మందులు తీసుకురావడం, చెప్పకుండానే ఊరంతా తిరిగి నారింజ పండ్లు తీసుకురావడం, ఇదంతా ఫ్రెండ్షిప్పే కదూ. మాటకి ముందు సంధ్య, మాట తరువాత సంధ్య. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ పేరు తప్ప వేరే జపమే లేదు. చెచ్చే, దీనంతటికి ఫ్రెండ్షిప్ ముసుగొకటి. ఎవరికి తెలియని బాగోతాం, ఇంకా ఎవరి కళ్ళు కప్పాలని మీ నాటకం. కావేరి, ఆరవకండి. మీ అరుపులకి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. మా మామయ్య ఎర్రి బాగులోడు కాబట్టి మీరిద్దరూ ఒకప్పుడు మొగుడు పెళ్ళాలని తెలిసినా గుడ్డి నమ్మకంతో ఒకే ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ బాగోతం ఇంకెన్నాళ్ళు నేను చూస్తాను. చూస్తూనే ఉండు. నీ అనుమానపు జబ్బుతో అందరి సంతోషాన్ని, జీవితాల్ని నాశనం చేస్తూనే ఉండు. సంధ్య, ఆకాష్ మాటలు కాదనలేక బుద్ధి తక్కువ నీ మెడలో తాలి కట్టాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఛ! అనుభవించేది మీరు కాదు, నేను. మీకే పూల రంగడ్లా తిరుగుతున్నారు. నా బ్రతుకే అటు గుడికి ఇటు జడకి పనికిరాని పువ్వు అయిపోయింది. నిజాలు దాచిపెట్టి అందరూ కలిసి నా బ్రతుకుని నాశనం చేశారు. చిచ్చి, ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలు. అంతా నా కర్మ, నా తలరాత. లోకనాథ్ గారి సంబంధం కుదిరిపోతుందనుకున్నాను, కానీ వెధవది వాళ్ళు అడిగింది మీకు నచ్చకపోవడం వల్ల చెడిపోయింది. కట్నం వద్దని తెలివిగా డబ్బులు దండుకునేవాళ్ళు మాకే కాదు, మనిషి అన్న వాళ్ళెవ్వరికీ నచ్చరు. మరి నీకెలా నచ్చారో తెలీదు. అమ్మా, ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. శాస్త్రి గారు, మీరేవో సంబంధాలు ఉన్నాయన్నారు కదా, ఆ ఫోటోలు ఏవో చూపించండి. తప్పకుండా నారాయణ గారు, వెధవది నేను వచ్చింది అందుకే కదా. ఇది వరకు ఫోటోలు చేతికిచ్చి చూపించేవాళ్ళు, ఆ తర్వాత ఫోన్లలో చూపిస్తున్నారు. నువ్వేంటో ల్యాప్టాప్లో చూపిస్తున్నావు. ఈ ల్యాప్టాప్ని తక్కువ అంచనా వేయకండి బామ్మగారు. దీన్ని ఎవడు కనిపెట్టి చచ్చాడో గాని వెధవది, వాడికి దండ వేసి దండం పెట్టాలి. ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉందంటే నమ్మండి. ప్రపంచం సంగతి మాకెందుకు, మా జ్యోతికి తీసుకొచ్చిన పెళ్లి సంబంధం గురించి చెప్పు. తప్పకుండా బామ్మగారు, వెధవది మీ మనవరాడికి పెళ్లి సంబంధం కుదర్చకపోతే. శాస్త్రి, అమ్మ క్షమించండి అమ్మా, అది నా ఊత పదమే తప్ప ఆ అర్థానికి నా ఉద్దేశానికి సంబంధమే లేదమ్మా. నారాయణరావు గారు, ఇండియా సంబంధాలు ఓకేనా, లేక ఎన్ఆర్ఐ సంబంధాలైనా పర్వాలేదా? దేశం దాటిన వాళ్ళ గురించి మనకెందుకండి, ఇక్కడున్న అబ్బాయిల్ని చూడండి. అమ్మా, ఇక్కడుంటే రూపాయల్లో సంపాదన, అదే అమెరికా అయితే డాలర్లలో ఆదాయం.
ఈ అబ్బాయిని చూడండి. జీతం నెలకి 2 లక్షలు. సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. నువ్వేదో చూసొచ్చినట్టు అంత ఖచ్చితంగా చెప్తావేంటి? వాడు నిజంగా మేనేజరో లేక అక్కడ మరుగుదొడ్లు కడిగేవాడు? హా, ఎవడికి వాడు డబ్బు సంపాదనే ధ్యేయంగా విదేశాలకి వెళ్ళడం, అక్కడ ఏం చేయాలో తెలియక ఏదో ఒక కూలి పని చేస్తూ ఊళ్ళో వాళ్ళకి గొప్పలు చెప్పడం. ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూడలేదు. నువ్వు ఆగమ్మా, శాస్త్రి గారిని చెప్పని. బామ్మగారు, వెధది అమెరికా సంబంధం కాకపోతే అద్భుతమైన ఆస్ట్రేలియా సంబంధం ఉంది. చూపించమంటారా? ఎందుకు? కంగారుతో బాక్సింగ్ చేయడానికా? అమెరికా వద్దు, ఆస్ట్రేలియా వద్దు. మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే మంచి సంబంధం చూపించు. సరే సరే బామ్మగారు, మన తెలుగు వాళ్ళనే ఫిల్టర్ చేస్తానులేండి. దొరికిందండి, లక్షణమైన సంబంధం దొరికింది. లక్ష్యమైన సంబంధం అంటే పర్లేదు కానీ లక్షలు ఖర్చు పెట్టడం నా వల్ల కాదు. అది గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు. అబ్బా నారాయణ గారు, నాకు తెలియదటండి. కుర్రాడు అందంలో కత్తిలా ఉంటాడు. నెలకి 50,000 జీతం. కులం గోత్రం సరిగ్గా సరిపోతాయి. సాంప్రదాయం తెలిసిన కుటుంబం. అబ్బాయికి టీ కాఫీలు తప్ప ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఉన్నాయో లేవో నువ్వు చూసొచ్చావా? లేక పక్కనే కూర్చోపెట్టుకుని టెస్ట్ చేసావా? అబ్బా బామ్మగారు, వెధవది మీరలా మధ్యలో అడ్డు తగిలితే నా వల్ల కాదు. అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడకు. సరేలేరా, అఘోరించమను. శాస్త్రి గారు, అబ్బాయి యోగ్యుడేనా? ఆ విషయంలో స్వాతి ముత్యమేనమ్మా. అంటే వెర్రి వెంగళప్ప? అమ్మ నాన్న లేరా? నిర్మలమ్మ లాంటి బామ్మతో ఉంటాడా? వెధవది మీ సినీ పరిజ్ఞానం తెలియక ఏదో మాట వరుసకి ఆ సినిమా టైటిల్ వాడాను. ఏడ్చినట్టే ఉంది. టైటిల్ బాగుంది కదా అని చెప్పేయడం కాదు, కథా కథనం కూడా తెలుసుకుని మాట్లాడాలి. స్వాతి ముత్యం అంటే వెర్రి వెంగళప్ప అని అర్థం. సలార్ అంటే స్నేహం కోసం ప్రాణం ఇచ్చే రాజు అని. పుష్ప అంటే అనుకున్నది సాధించే ఫైర్ అని. దేవరా అంటే దేవుడు లాంటి నాయకుడు అని. ఇన్ని అర్థాలుంటాయి టైటిల్స్ లో. ఇక మీదట అన్నీ తెలుసుకుని మాట్లాడు. ఇంత వివరంగా చెప్పాక కూడా మళ్ళీ రిపీట్ చేస్తానా బామ్మగారు? శాస్త్రి గారు, మా అమ్మ మాటలకేం గాని ఆ సంబంధం గురించి చెప్పండి. చాలా మంచి కుటుంబం. కట్న కానుకల మీద ఆశ లేదు. అమ్మాయి అందంగా యాక్టివ్గా ఉంటే చాలు. ఇకపోతే అబ్బాయి ఫోటో ఇదిగో. ఏ ఆపు ఆపు, అందులో కాదు. ప్రింట్ ఉంటే ఇవ్వు, లేదంటే వెళ్ళి తీసుకురా. నేను హైటెక్ శాస్త్రి అని పేరు పెట్టుకున్నా. మీ పద్ధతులు హైటెక్ రేంజ్ లో లేకపోతే ఎలా బామ్మగారు? మా రేంజ్ గురించి ఎందుకు గాని, తీసిన ఫోటో ఉంటే చూపించు. ఒక్క నిమిషం అమ్మా, బ్యాగులో ఉంటుంది, చూస్తాను. దొరికింది. ఇదిగోనమ్మా అబ్బాయి ఫోటో, చూడండి. కుర్రాడు నువ్వు చెప్పినట్టు కత్తిలా లేడయ్యా. స్వాతి ముత్యం అని కూడా అనిపించటం లేదు. బాగానే ఉన్నాడు. ఒరే నారాయణ, నువ్వు చూడు. బాగున్నాడమ్మా. బాగున్నాడు శాస్త్రి గారు. సుశీల చూడు. మన జ్యోతికి సరైన జోడిలా ఉన్నాడండి. మరి ఇంకే బండిని పట్టాలెక్కించేయమంటారా? సరే శాస్త్రి గారు. అలా అన్నారు, బాగుంది. శుభస్య శీఘ్రం. వస్తాను నారాయణ గారు. మంచిదండి. శాస్త్రి, ఇంతకు ముందు కూడా ఇలాగే కట్నం వద్దన్నారని చెప్పి అన్ని దగ్గరుండి కుదిర్చావు. ఆఖరికి తుస్సుమ అనిపించావు.
ఈసారి మాత్రం ఇలాంటి తేడాలు ఏమైనా జరిగితే ఆ ల్యాప్టాప్ 2 ముక్కలు చేసి నీ మెళ్ళో వేస్తాను. గుర్తు పెట్టుకో. వద్దమ్మా వద్దు, అంత ఆవేశాన్ని నేను తట్టుకోలేనమ్మా. ఈసారి ఏ లోటు లోపం లేకుండా చూసుకుంటాను. వస్తానమ్మా. వస్తాను నారాయణ గారు. ఈ సంబంధమైనా కుదిరితే ఎంత బాగుంటుందో కదండి. అవుతుందిలే సుశీల, ముందు మనం నమ్మితే కదా అంతా మంచే జరుగుతుంది. కావేరి, అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే వెళ్ళి టిఫిన్ పెట్టకుండా నువ్వేంటే ఆ ఫోన్ చూసుకుంటున్నావు? నేను పెట్టకపోతే మీ అల్లుడు గారు తినరనుకుంటున్నావా ఏంటి? వడ్డించడానికి ఉంది కదా నా సవతి, ఆవిడ పెడుతుందిలే. కావేరి, ఏంటా మొండితనం? మొగుణ్ణి ప్రేమగా దారికి తెచ్చుకోవాలి కానీ ఇలా అలిగి సాధించి ఏం ప్రయోజనం ఉండదమ్మా. ఇదిగో, రాత్రి కూడా ఇలాగే నీతి పోదలు చెప్పి పంపించావు. ఏమైంది? పెద్ద గొడవై దూరం ఇంకా పెరిగింది. పొద్దే తల్లి, మీ మధ్య దూరం సంధ్య దగ్గరవ్వడానికి అవకాశం కాకూడదు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. కొత్తగా సంధ్య దగ్గరవ్వడం ఏంటి? వాళ్ళ బంధం చాలా పాతది, గట్టిది. ఈ తిక్క మాటలే వద్దనేది. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? అన్నీ మర్చిపోయి పళ్ళి కిలిచుకుంటూ వెళ్ళి టిఫిన్ వడ్డించమంటావా? సంధ్యతో ఎన్ని సరసాలాడినా, ఎంత నవ్వుతూ మాట్లాడినా నా మొగుడు మంచోడు, నా కంటికి కనిపించేదంతా భ్రమ అని నన్ను నేనే మోసం చేసుకోనా? చెప్పు. నేను ఆయనకి ఏ పని చేసినా ఇది ఆల్రెడీ సంధ్య చేసిందే కదా, అందుకే ఆయన మనసు మార్చలేకపోతున్నానేమో అనిపిస్తుంది. ప్రేమలో ముద్దు ముచ్చట్లు నేను సెకండ్ హ్యాండ్ అని గుర్తొస్తుంటేనే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టు కంపరంగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఎందులోనైనా దూకి చావాలనుంది. చాలు ఆపు. చేస్తే ఎవరికి నష్టం? వాళ్ళకి అడ్డు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. చచ్చేది నువ్వు, కడుపు శోకంతో నేను. అమ్మా, అమ్మని కాబట్టే చెప్తున్నాను. పనికి మాలిన వీడియోలు చూసి ఎవడో ఏదో చెప్తే పిచ్చి పూజలు చేసి కడుపు రాలేదని బాధపడ్డం ఎంత తప్పో, పిచ్చి ఆలోచనలతో పట్టరాని కోపంతో మొగుడికి దూరంగా ఉండడం కూడా అంతే తప్పు. ఇప్పుడు అల్లుడి దగ్గరికి నువ్వు వెళ్ళి టిఫిన్ వడ్డించలేదనుకో, ఏం జరుగుతుంది? సంధ్య టిఫిన్ వడ్డించు అంటాడు. సరే అని సంధ్య అన్ని వడ్డిస్తుంది. అవును, అదే కదా జరుగుతుంది. ఇదేం కొత్త కాదు కదా. అవునా? అయితే వాళ్ళిద్దరినీ హ్యాపీగా ఉండనివ్వు. నువ్వెప్పుడు ఏడవకు. అమ్మా, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? మరేం చేయనే పిచ్చి తల్లి. ఈ అమ్మ మాట నీకు అర్థం కావటం లేదు. నువ్వు దూరమైనా కొద్దీ సంధ్య అల్లుడి గారికి మరింత దగ్గరవుతుంది. అలా జరగకూడదు అంటే నువ్వే ఓపిగ్గా నీ భర్తని నీ వైపు తిప్పుకోవాలి. కోరి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు గొడవ చేస్తే మీ మామయ్య కూడా నిన్నే తప్పు పడతాడు. అందుకని వాళ్ళు చేసే పనులకి గుండె రగిలిపోతున్నా సరే మొహంలో నవ్వు పులుముకోవాలా? అవునమ్మా, నీకిష్టం ఉన్నా లేకపోయినా అదే చెయ్యాలి. అయ్యో అమ్మా, నా బాధ నీకు అర్థం కావడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా సంధ్య అయిన భార్య అన్న నిజం గుర్తొచ్చినప్పుడల్లా భరించలేకపోతున్నాను. ఆయన స్పర్శనే కాదు, చూపు కూడా తట్టుకోలేకపోతున్నాను. మీ అమ్మనే నేను. నీ బాధ నాకు అర్థం కాదని ఎలా అనుకుంటావు? ఈ ఒక్క విషయం తప్ప అల్లుడి గారిలో ఏ లోపం లోటు లేదు. సూర్య స్నేహానికి విలువిచ్చి మీ మామయ్య కంపెనీలో సగం వాటా ఇచ్చాడు. అంటే అల్లుడు గారు ఇప్పుడు కోటీశ్వరుడు, నువ్వు కోటీశ్వరుడి భార్యవి. తిండికి కష్టపడ్డ రోజుల నుండి 3 పూటల పంచభక్ష పరమాన్నాలు తినే స్థాయికొచ్చావు. అది కాపాడుకో. నీ మొండితనంతో మూర్ఖత్వంతో అల్లుడి గారిని దూరం చేసుకుంటే ఏం జరుగుతుంది? అన్నీ నష్టపోతావు. చూడు,
మొగుణ్ణి దారికి తెచ్చుకోవాలంటే ఇష్టం ఒకటే కాదు, లౌక్యం కూడా కావాలి. అల్లుడి గారిని ప్రేమతో అర్థం చేసుకుని దగ్గరికి రానివ్వు. అంతకు మించి నీ సమస్యకు పరిష్కారం లేదు. పద, కిందికి వెళ్దాం. రా. ఏమండి, నేను నవ్వినా సరే ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు? ఇంకా కోపంగా ఉన్నారా? దున్నపోతు మీద పడే వర్షం, నీ మీద పడే కోపం రెండు ఒకలాంటివే. అందుకే నా దారి నేను వెళ్తున్నాను. ఎందుకండి అలా మాట్లాడుతారు? రండి, టిఫిన్ వడ్డిస్తాను. రాత్రి తిన్నాను కదా కడుపు నిండా, ఇంకా అది అరగలేదు. నీకు నువ్వే వడ్డించుకొని బాగా తిను. అప్పుడు నాతో వాదించడానికి, అలుపు లేకుండా అరవడానికి బలం వస్తుంది. ఏమండి, ఆగండి. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు అవుతాయి. సర్దుకుపోవాలని నేను దగ్గరకు వచ్చినా ఇలా కోపడితే ఎలా చెప్పండి? నీలాంటి మనిషితో సర్దుకుపోవడం కూడా సమస్యే. బురదలో రాయి వేయటం కన్నా అంటి ముట్టనట్టు దూరంగా ఉంటే నీకు నాకు అది మంచిది. సరేనండి, మీ ఇష్టం. మీకు నచ్చినప్పుడే నాతో ప్రేమగా మాట్లాడండి. ఇప్పుడు మాత్రం టిఫిన్ చేసి వెళ్ళండి. రండి ప్లీజ్. వద్దని చెప్తున్నాను కదా, వదిలే. ఏంటల్లుడు గారు మీరు కూడానా? పాపం అంతగా అడుగుతుంది కదా, క్షమించి టిఫిన్ తింటే దాని మనసు ప్రశాంతంగా ఉంటుంది. వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు. ఉదయం నుండి ఏమీ తినలేదు, ఆకలిగా లేకుండా ఎలా ఉంటుంది? కావేరి వడ్డిస్తానని చెప్తుంది కదా, పేరుకైనా కొంచెం తిని వెళ్ళండి. పేరు లేదు, ఊరు లేదు. ఇలాంటి మనిషి వడ్డిస్తానన్నప్పుడు తినటం కన్నా పస్తులతో ఉండడమే బెటర్. అల్లుడు గారు, చూసావమ్మ ఎలా మాట్లాడుతున్నారో? నేను ప్రేమ చూపించినా సరే కోపంగానే సమాధానమిస్తున్నారు. ఆయన గురించి తెలిసి నేను రాను అని చెప్పాను. అనవసరంగా నీ మాటలు విని ఆయనతో మాటలు పడాల్సి వచ్చింది. అంతా నా కర్మ. కావేరి, సంధ్య, ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు పరధ్యానంగా ఉండడం ఎందుకు? చూడు ఎంత కట్ అయిందో. పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? సంధ్య ఉల్లిపాయలు కట్ చేస్తూ వేలు కట్ చేసుకుంది. అందుకే సెప్టిక్ కాకుండా ఉండాలని పసుపు పెట్టాను. ఇంట్లో ఆకాష్ లేడా? అన్నీ మీరే చెయ్యాలా?